హాయ్! హలో! వెల్కమ్ టు మై టిక్‌లు న్యూ వరల్డ్ ఛానల్. అందరూ బాగున్నారా? అందరూ బావుండాలి. అందులో నేను బావుండాలి. ఆహ్, నెక్స్ట్ ఇప్పుడు వినాయక చవితి, వినాయక నిమజ్జనం అది అసలు ఈ ఇయర్ చాలా ఫాస్ట్‌గా గడిచిపోయింది ఫెస్టివల్. వినాయక చవితి అంటే చాలా ఎంజాయ్ చేశాం. నేను కూడా చాలా ఎంజాయ్ చేశాను. వినాయకుడిని ఫెస్టివల్ కంప్లీట్ అవ్వగానే నెక్స్ట్ 15 డేస్‌లో మనకి దేవి నవరాత్రులు స్టార్ట్ అవ్వబోతున్నాయి. సో, అందరూ ఎలా ఈ దేవుని నవరాత్రులని మీరు ఎలా పూజిస్తారు? ఆ నవరాత్రులు ఎలా ఫాస్టింగ్ ఉంటారు? ఎలా పూజిస్తారు? నేనైతే చాలా బాగా చేసుకుంటాను. నాకు అమ్మవారంటే చాలా ఇష్టం. నేను అమ్మవారినే నమ్ముకున్నా. సో, నాకు అమ్మవారంటే చాలా 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 ఇష్టం. హ్మ్. నేను కూడా నవరాత్రుల్లో ఫాస్టింగ్ ఉంటాను. పూజలు చేస్తాను. మండపం దగ్గరికెళ్తాను. అక్కడ పూజలో పాల్గొంటాను. నాకు చాలా ఇష్టం అమ్మవారంటే. అమ్మవారికి ఒడిబియ్యం గూడా పోస్తాను. నాకు అమ్మవారంటే చాలా మంచిగా ఎందుకో ప్రశాంతంగా ఉంటుంది. నాకు అమ్మవారు అనంగానే. ఈ ఇయర్‌లో ఫెస్టివల్స్ ఎంత ఫాస్ట్‌గా అవుతున్నాయంటే చాలా ఫాస్ట్‌గా అవుతున్నాయి. ఈ ఇయర్‌లో అసలు వినాయక చవితి వచ్చింది, అయిపోయింది అంటే నే నాకు అలా అనిపించట్లేదు. నెక్స్ట్ అమ్మవారి నవరాత్రులు గూడా స్టార్ట్ అవ్వబోతున్నాయి. అందరూ బాగా జరుపుకుంటారని అనుకుంటున్నా. నేను గూడా చాలా బాగా జరుపుకుంటాను. మండపంలో అమ్మవారి అలంకరణ డే బై డైలీ పూజలు చేయడం, అమ్మవారిని అలంకరించడం, పసుపు, కుంకుమలు ఇదంతా అసలు ఎంత బావుంటది అంటే నాకైతే చాలా ఇష్టం. నేనైతే చాలా అంటే చాలా ఫుల్ హ్యాపీగా ఉంటాను. నాకు అమ్మవారి దీవెనలు ఎప్పటికీ ఉంటవి. మీ అందరికీ గూడా అమ్మవారి దీవెనలు ఎప్పటికీ ఉంటవి. ఇలానే ఎవ్రీ ఇయర్ మీరు చాలా బాగా అమ్మవారి నవరాత్రులను జరుపుకోవాలి, జరుపుకుంటారని కోరుకుంటున్నాను. ఇంకా అమ్మవారిని బాగా పూజించి అందరి కోరికలు నెరవేర్చాలని నేను ఆ అమ్మవారిని కోరుకుంటున్నాను. ఆహ్, ఫ్రెండ్స్ ఇంకా నా ఛానల్ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. షేర్ కూడా చేయండి. థాంక్ యూ. థాంక్ యూ సో మచ్.